Interest. The principal amount taken by a person in 3 years total amount 40,000 and in 5 years total amount 50,000. అయితే ఏం కనుక్కోమన్నాడు? ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోమన్నాడు. పీ కనుక్కోవాలి. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 3 సంవత్సరాల కాలంలో మొత్తము 40,000 అయ్యను మరియు 5 సంవత్సరాల కాలంలో మొత్తము 50,000 అయినా తీసుకున్న అసలు ఎంత అన్నాడు. చూడండి జాగ్రత్త, ఇక్కడ 5 సంవత్సరాలలో మొత్తం ఎంత అయిందో చూద్దాం. 5 సంవత్సరాల్లో మొత్తము అంటే ఏ 5 సంవత్సరాలలో ఎంత అయిందంటే 50,000 రూపాయలు అయింది. 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు అయితే 3 సంవత్సరాలలో ఏ మొత్తము ఎంత అయింది? 40,000 అయింది. అంటే ఈ రెండు యొక్క డిఫరెన్స్ అంటే ఎంత? ఈ రెండు యొక్క డిఫరెన్సు 2 సంవత్సరాల కాలంలో ఎక్కువ ఎందుకైంది? వడ్డీ కట్టాడు. ఎంత వడ్డీ కట్టాడు? 10,000 రూపాయలు వడ్డీ కట్టాడు. అవునా? 3వ సంవత్సరంలో మొత్తం 40,000 అయింది. 5వ సంవత్సరంలో మొత్తము అంటే ఏ అమౌంట్ ఎంత అయింది? 50,000 అయింది. ఈ 2 సంవత్సరాల డిఫరెన్స్లో 10,000 వడ్డీ కట్టాడు. అంటే 1 ఇయర్కి ఎంత కట్టాడు? 1 ఇయర్కి 1 సంవత్సరానికి ఎంత కట్టాడు? 2 సంవత్సరాలు ఎంత అయితే 1 సంవత్సరానికి 5,000 అంతే కదా. 10,000 కాబట్టి ఇంట్రెస్ట్ బారు వడ్డీ కాబట్టి 5,000 కట్టాడు. అయితే 3 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల కాలానికి ఎంత వడ్డీ కట్టాడు? చూడండి, 5,000 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ 15,000 రూపాయలు వడ్డీ కట్టాడు. కాబట్టి మనకి పీ కావాలంటే దేర్ ఫోర్ పీ ఈజ్ ఈక్వల్ టు చూడండి 3 సంవత్సరాలలో అయిన మొత్తము 40,000 మైనస్ ఈ 15,000 తీసివేస్తే 25,000. సో ఆన్సర్ ఈజ్ 25,000. ఈజీగా చేయొచ్చు. రెస్ట్ బారు వడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 80,000 at 10 per annum ఫర్ 9 months. అంటే 9 నెలలనే ఇచ్చాడు. 80,000 రూపాయలను అప్పుగా తీసుకొని 10% వడ్డీ రేటుతో 9 నెలల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవలెను? చూడండి ఒకసారి. ప్రిన్సిపల్ అంటే అసలు పీ ఈజ్ ఈక్వల్ టు 80,000. ఓకే. ఆర్ ఈజ్ ఈక్వల్ అంటే వడ్డీ రేటు 10%. ఓకే. తర్వాత టీ కాలము ఈజ్ ఈక్వల్ టు 9 నెలలు. ఈ 9 months అంటే దీని నెల రాయొచ్చంటే 9/12 అని పెట్టేస్తే ఇయర్ అయిపోతుంది అనమాట. 9 నెలలు డివైడ్ బై 12 నెలలు వేయాలి, అప్పుడు ఇయర్ అవుతుంది. ఓకేనా? 9/12 అని వేసుకోవాలి. అప్పుడు మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా PTR/100. ఐ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్, ఎస్ఐ అనొచ్చు. పి అంటేనేమో 80,000 ఇంటూ టీ అంటేనేమో 9/12 ఇంటూ ఆర్ అంటే 10 డివైడెడ్ బై 100. ఓకే. 2 zeros క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నీకు 4 ఎక్కం 4 3 12 4 8 0 0 3 ఎక్కం 3 సార్లు. సో ఇక్కడ మనకి 6,000 సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 6,000. ఇయర్ వేయటానికి మంత్ వేయటానికి వీల్లేదు, దాన్ని ఇయర్స్లోకి మార్చుకోవాలి కంపల్సరీగా. సో ఆన్సర్ ఈజ్ 6,000. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ 6,000. ఈజీ టు హార్డ్ ప్రాబ్లమ్స్ని చేద్దాము. సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ 6,500 టోటల్ అమౌంట్ ఫర్ 6 years at an interest rate of 5% per annum on a sum of money. వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్? పీ కనుక్కోవాలన్నమాట. కొంత సొమ్ముపై సంవత్సరమునకు 5% వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరాలలో అయిన మొత్తము 6,500 అయితే అసలు ఎంత? చూడండి జాగ్రత్తగా. మనకి ఇక్కడ ఏ ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 6,500. ఓకేనా? తర్వాత టీ ఈజ్ ఈక్వల్ టు కాలము ఈజ్ ఈక్వల్ టు 6 సంవత్సరాలు. తర్వాత వడ్డీ రేటు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5% అయితే పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి, ఏ ఇచ్చినప్పుడు మనం పీ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 1 ప్లస్ RT/100. RT/100 కానీ TR/100 అది. చూడండి, ఏ అంటే ఇక్కడ 6,500 ఈజ్ ఈక్వల్ టు మనకు పీ తెలియదు. 1 ప్లస్ ఆర్ అంటే 5, టీ అంటే 6/100. ఓకే. ఇక్కడ చూడండి 6,500 ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ ఇక్కడ చూడండి ఎంత ఇది 100 100 1 100 5 6 30 అంటే
130 డివైడెడ్ బై 100. ఓకే, 0 0 క్యాన్సిల్. దేర్ఫోర్ 66,500 ఇంటూ రివర్స్ అనమాట 10 బై ఇక్కడ 13, దట్ ఈజ్ ఈక్వల్ టు పి. పి అంటే ప్రిన్సిపల్, అసలు. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 13 ఎకం దీంట్లో 5 సార్లు పోతుంది, 5 సార్లు 0 0. సో దేర్ ఫర్ ప్రిన్సిపల్ అసలు ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ 5,000. సో మనం అడిగింది అదే, అసలు ఈజ్ ఈక్వల్ టు 5,000. ఆన్సర్ ఈజ్ 5,000 రూపీస్. ఇంట్రెస్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years at a certain rate of simple interest, the rate per annum is. ఏ వడ్డీ రేటుతో బారు వడ్డీ 3 సంవత్సరాలలో అసలుకు 7/4 రెట్లు మొత్తంగా అవుతుంది. మొత్తము అంటే ఏ అవుతుంది అన్నాడు. ఓకే, ఇక్కడ అసలు ఇవ్వలేదంటే పి ఇవ్వాల. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు నేను ఎక్స్ అనుకుంటే, ప్రిన్సిపల్ ఎక్స్ అనుకుంటే మొత్తము అంటే ఏమంటాడు, అసలుకు 7/6 రెట్లు, 7/6 రెట్లు అంటే ఇంటూ 7/6 అయితే టీ ఈజ్ ఈక్వల్ టు కాలము ఈజ్ ఈక్వల్ టు 3 సంవత్సరాలు అయితే, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి పీ తెలిసింది, ఏ తెలిసింది, టీ తెలిసింది కాబట్టి ఆర్ కనుకోవచ్చుగా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఫార్ములా ఏంటి చూడండి ఒకసారి, ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 1 + RT/100. ఓకే, ఇది ఇప్పుడు చూడండి, ఏ అంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ 7/6 ఈజ్ ఈక్వల్ టు పీ. పీ అంటే ఎక్స్ ఇంటూ 1 + ఆర్ అంటే మనకు తెలియదు, ఆర్ఏ. టీ అంటే 3 సంవత్సరాలు బై 100. ఓకే, అయిపోయిందా, ఎక్స్ తీసుకొచ్చేద్దాం. చూడండి, ఎక్స్ ఇంటూ 7/6 ఇంటూ 1 ఉన్నట్టు కదా, 1/x ఈజ్ ఈక్వల్ టు 1 + R3/100. చూడండి, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగిలింది ఇక్కడ చూడండి, 7/6 -1 ఇది వస్తే -1 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 3R/100. ఇక్కడ చూడండి, మనం ఎల్సిఎం చేసుకుంటే ఇక్కడ 7 - 6 ఈజ్ ఈక్వల్ టు 3R/100. ఇక్కడ చూడండి ఏమైందో 1/6 దీన్ని తీసుకొచ్చేస్తే ఏమవుతుంది 100/3. దీంట్లో మనకి 2 టేబుల్ మాత్రమే, 2 3s 2 5s 0. అప్పుడు ఎంత వచ్చింది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. దేర్ఫోర్ చూడండి ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50/9. 50/9 50/9 అంటే చూడండి 9 5 45, 5/9%. సో ఆన్సర్ ఈజ్ 5/9%. ఆర్ ఈజ్ ఈక్వల్ టు. ఇంట్రెస్ట్ బారు వడ్డీ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ ఏమైందో, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టన్ సమ్ ఆఫ్ ఏ సర్టన్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 1/9 ఆఫ్ ది సమ్ ఇఫ్ ది నంబర్స్ representing rate, percent and time and or year be equal. అంటే టైము ఇయర్ ఈక్వల్, దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్. అయితే ఆర్ ఎంత అని అడుగుతాడు. సంవత్సరానికి కొంత వడ్డీ రేటుతో బారు వడ్డీ అసలులో 1/9 వంతుగా అవుతుంది. వడ్డీ రేటు కాలము సమానమైన వడ్డీ రేటు ఎంత చూడండి. ఇక్కడ ఏమన్నాడు, వడ్డీ రేటు కాలము సమానము, ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని, రెండు సమానము. వడ్డీ రేటు కాలము సమానమైతే ఇప్పుడు అసలు పీ ఈజ్ ఈక్వల్ నేను ఎక్స్ అనుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ ఎంత అంటాడు, అసలులో 1/9 వంతు అయితే వడ్డీ రేటు ఎంత చూడండి. ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే, ఐ అంటే ఏమో ఎక్స్ ఇంటూ 1/9 ఈజ్ ఈక్వల్ ఎక్స్ అంటే పి అంటే ఎక్స్ ఇంటూ టీ అంటే కూడా మనం ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ రెండు సమానం కాబట్టి 2 ఆర్లు రాసుకుంటే ఇంటూ 100 తీసుకొచ్చేసేద్దాం. చూడండి, ఎక్స్ ఇంటూ 1/9 ఇంటూ వస్తే ఇక్కడ 100/x ఈజ్ ఈక్వల్ టు R². ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే చూడండి, దేర్ ఫోర్ R² ఈజ్ ఈక్వల్ టు 100/9. దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √100/9 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ 10/3. 3R అంటే ఏంటి, పర్సెంటేజ్. వడ్డీ రేటు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10/3 అంటే 3 1/3%. సో ఆర్ ఆన్సర్ ఈజ్ 3 1/3%.